హాయ్. ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారేంటి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతుందేంట్రా? పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపులా? అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటమ్మా? లోపలికి రమ్మను. అమ్మా రండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మాట్లాడుతుండండి. కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇట్టు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ నేను డాక్టర్ అండి. దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్కే వస్తుంది కదా ట్రీట్మెంట్కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒకరోజు వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఈడు అంటాడు. ఈయనకి అసలు మర్యాద లేదు. వాళ్ళ తిరుపతిలో ఏం గొడవలున్నాయి మనకెందుకు? అవునులే. మార్కెట్ అంతా పడి దొరలినా దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. మీకు 100 ఏళ్ళు తాతయ్య గారు. మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అసలు ఇంకా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది. మావాడు చాలా అమాయకుడు అండి. అలాంటిది మొట్టమొదటిసారిగా మీ మీ అమ్మాయి ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నోర్మై. ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమండి మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు. నేను ఇంట్లో ఉన్నా. తాతయ్య గారు అది మీరు మీద తర్వాత చూసుకోండి. నా పెళ్ళి ఆపండి. పెళ్ళి ఎవరికి? అది నాకు. ఇంకా అయ్యో దోసకాయ, ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యే తాతయ్య గారు మాట్లాడుతూనే పడిపోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. ఫినిషా? బతికేవాడు సార్. ఇట్స్ మిరాకిల్. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి సార్ ఆ మాటలు? మీకేం కాదు. నీకేం కాదు నువ్వు ఊరుకమ్మా, అంతా నీ వల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంద హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకైనా అర్థమవుతుందా? ఈలో బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు కానీ రాయడం రాదు. జస్ట్ 2 days ఓపిక పట్టు. దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవుణ్ణి పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్, నువ్వేంటి ఇక్కడ? రే గోల్డ్, ఇస్తుంటే అడతావు ఏంట్రా? నువ్వు ఇటురా. అక్కడ ఎవరున్నారు? ఇట్రా. రారా రా రా రా. రే రాత్రి జాహ్నవి ఆల్మోస్ట్. జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడు. ఏంటి పూజ మాట్లాడతావా? వేస్తావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. మీకు దండం పెడతాను. మా చిట్టి కాదు, మా బుజ్జి కాదు. పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడి నుంచి ఏ, వెళ్ళిపోతాను? మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం. ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం. ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం, సరేనా? ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్? ఓకే. గ్లాసులు ఎక్కడ? దేవా దేవుడా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా సార్ ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులోకి దారం అయితే ఈజీగా ఎక్కించగలను సార్, కానీ నరం ఎక్కడుందో దొరికి సావట్లేదు. నువ్వు టైలరా? సార్ క్యాచ్ ఇట్. రే తీసుకురా. ఓకేనా? వెళ్ళొచ్చా? చీర్స్ కొట్టకుండా తాగేసావేంట్రా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం 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 మేడం, ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. 7ంటికి తలుపు మూసారు. మీరు తారగా లోపల ఎవరున్నారు? అబ్బా చెప్తాను కదండి, సార్ మిమ్మల్ని కలవరు. ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో. నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు, కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కలు వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు.
మేడం గోల్డ్ ఇంకోటి దా నా బుజ్జి కదా ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ గోల్డ్ ఇదేం ఫుడ్ రా మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్ జాహ్నవి ఏటో వెళ్ళిపోయింది మనసు రాసు ఇలా ఒంటరయ్యింది వయసు రే దాసు ఓ చల్లగాలి దాసు నాకు ఎవరైనా భయపడుతుంటే బాగుండేదనిపించింది నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది నన్ను కాదు జాన్విని అది లవ్ అంటారు ఎందుకో భయంగా ఉందిరా ఏమన్నా భయమా ఉమ్, అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు మారిపోతేవా మందైపోయిన మంచిగా నిద్రపడుతుంది 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు కొంచెం చిరును కొంచెం ప్రేమ ఉంటే చాలు లైఫ్ చాలా అందంగా తయారవుతుంది ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది లేట్ అయింది వెళ్తా మరి ఏదో రోజు జానకి నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోదు ఎందుకు వెళ్ళిపోతుంది నేను వదిలేసి వెళ్ళిపోయానా నిజం చెప్పేస్తే అది నీ గతం అవుతుంది కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది నిజం చెప్పేదేవా ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు? నేను బయటికి వస్తే చేస్తాను కాబట్టి మా నాన్నని చెప్పిన ప్లాన్లో నేను ఉన్నానని దేవాకు తెలిసిపోయింది పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాను నన్ను అదే నాకు కావాలి. ఏంటి నేను చావడమా వాడు రావడం, ఇలాంటి ప్లాన్ వల్లే ఆ రోజు జస్ట్ మిస్ అయ్యాను అప్పుడు వాడు వస్తాడని నాకు తెలీదు. ఇప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్కరోజు వన్ డే ధైర్యంగా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకుంటావు ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు ఏం పీకావు చెప్పింది చెయ్యి, లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా. ఓకే, అర్థమైందా? అలా బాగా పట్టేసింది నువ్వు వెళ్ళి గ్లాసులో నిమ్మకాయ నిలబోసి తీసుకురా సార్ మీరు ఈ నైట్ ప్రోగ్రామ్ తగ్గించుకోవాలి సార్ కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి సార్ నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు పోయి తీసుకురా మిస్టర్ దాస్ మిస్టర్ దాస్ పూజ వచ్చి ఇలా అన్నవా తాతగారు బిల్ ఎంత అయిందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతా మనలో మనకి బిల్ ఏంటి మీ తాతగారు మా తాతగారు కాదా రిలేషన్స్ కలపొద్దు లెట్స్ బి ప్రొఫెషనల్ ఎంత అయిందో చెప్పండి అర్థమైంది సడన్గా చేప పెట్టకుండా వెళ్ళిపోయినానే కదా సారీ పూజ అబద్ధం చెప్తున్నావు రాత్రి ఎవరో వచ్చారు నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ నీ లైఫ్లో ఎవరో ఉన్నారు అందుకే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు 8 దాటిని తలుపులు వేసుకుంటారంట కదా నిజమేనా అవును రోజుకో అమ్మాయా రోజు ఒకే అమ్మాయా ఆ దరిద్రుడు చెప్పిన మాటలు నేను నమ్ముతావా నా గురించి తెలీదా నీకు ఒక విషయం అడుగుతా స్ట్రైట్గా సమాధానం చెప్తావా 100 చెప్తా నేనెవరితో బయటకెళ్ళావు పాస్ పూజ 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 ఆగు పూజ చెప్తాను నేను రోజు కలిసేది బయటకు వెళ్ళేది అబ్బాయితోనే అమ్మాయితో కాదు అబ్బాయితోనే పూజ ఎవరు సీక్రెట్ ఫ్రెండ్ అదే ఎవరు పూజ చెప్పాను కదా సీక్రెట్ అని అర్థం చేసుకో ఎందుకు మనకి సెట్ అవుతుంది నీ సీక్రెట్స్ నీ దగ్గర ఉంచుకో సాయంత్రం తను నీకు కల్పిస్తాను ఓకేనా అవాసా హోటల్ 8 PM అక్కడికి వచ్చాక కాల్ చేయి రే జాకెట్ రా నిజంగా నేను అమ్మాయికి ఏం చెప్పలేదు సార్ అది కాదు లోపలికి వెళ్ళి నా ఫోన్ ఓపెన్ చేయండి ఫోన్ ఇదిగోండి సార్
హలో జానవి గారు, నేను అండర్ కవర్ కానిస్టేబుల్ కాంతారావు మాట్లాడుతున్నాను. విక్రమ్ సార్ ఉన్నారా? కానిస్టేబుల్స్ కూడా అండర్ కవర్లో ఉంటారా? హలో. హలో దేవా, నేను కాంతారావు చిచి దాసు మాట్లాడుతున్నా. ఎక్కడున్నా? అదే జాహ్నవితో ఐస్ క్రీమ్ తింటున్నా. ఐస్ క్రీమ్ తింటున్నారా? మీ లవ్ స్టోరీ చల్లగా ఉంది కానీ నాది ఇక్కడ తగలాడిపోతుంటే. కాంతారావు ఏమైంది? ఏమైందా? ప్రతిరోజు రాత్రి ఎవరో అమ్మాయిని కలుస్తున్నాను గుర్తు పూజ. కలుస్తుంది నన్నే కదరా. అందుకే నేను కల్పిస్తానని చెప్పా. దేవా అని చెప్పలేదు కదా. ఆహా, ఓ ఫ్రెండ్ అని చెప్పా. దేవా ఏంటి? అదే దేవా ఫ్రెండ్ దొరికాడంట. దేవా ఫ్రెండ్ అంటే నేనేగా. జాహ్నవితో మాట్లాడుతున్నా ఇడియట్. ఏంటి? కాంతారావుతో మాట్లాడుతున్నా. 1 మినిట్. నీ సోది మొదలుపెట్టు. నువ్వు సాయంత్రం వచ్చి తన కలవకపోతే పూజ ఇంకెప్పుడు నా మొహం చూడదు. వస్తావా రావా? రాను. అయితే జానకి చెప్పాను. వస్తా. ఎక్కడికి? అవాస హోటల్ రాత్రి 8 గంటలకి. ఓకే పెట్టే. See you. జాన్వి గురించి చెప్పండి సార్. జాన్వి గురించి మాత్రం చెప్పండి సార్. నేను ఎప్పటికీ జాన్వి గురించి చెప్పండి సార్.